అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు 103వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనూ నున్న ఆయన సర్వజ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు రాస్తూ ఉన్నటువంటి ఒక విషయంలో ఏలుచుండు స్థలములన్నిటిలో అంటే ఇక్కడ ఎవరు ఏలుతూ ఉన్నారు అంటే యెహోవా ఏలుచూ ఉన్నాడు. ఏలటం అంటే పరిపాలించటం. దేవుడు పరిపాలించేటువంటి స్థలములన్నిటిలో ఉన్నటువంటి వారి గురించి ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. మన ప్రభువు రాజులకు రాజుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఏలనటువంటి స్థలం అంటూ ఏది లేదు అనేటువంటి విషయాన్ని మనమందరము ఎరుగుదుము. అయితే ఇక్కడ స్పష్టంగా దావీదు భక్తుడు యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో అనేటువంటి మాట ఎందుకు రాశాడు అనేటువంటిది మనము ఆలోచించినట్లయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మనం ఈ యొక్క నిజ జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు పరిపాలించేటువంటి స్థలాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మాట ద్వారా మనము చూడవచ్చు. అయితే దేవుడు ఏలేటువంటి స్థలాలు ఏంటి? సకల ప్రపంచము సర్వ మానవాళిని ఈ యొక్క సర్వ సృష్టిని ఏలుచూ ఉన్నవాడు యెహోవా దేవుడే కదా. మరి ఇక్కడ కొన్ని స్థలాలని మాత్రం ఎందుకు ప్రాముఖ్యంగా ఉంచాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే యెహోవా ఏలేటువంటి స్థలాలు ప్రాముఖ్యంగా మన నిజ జీవితాల్లో 3 స్థలాల్లో దేవుడు ఏలటానికి అవకాశం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. అయితే మనము యొక్క వచనాలన్నింటినీ మనం చూడట్లేదు, కానీ దేవుడు ఏలేటువంటి స్థలము దేవుని మందిరముగా ఉంటూ ఉన్నది. అంటే దేవుని సమాజముగా ఎక్కడైతే కూడుతారో దేవుని బిడ్డలుగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి బిడ్డలు ఎక్కడైతే ఉంటూ ఉన్నారో వారు ఎక్కడైతే కూడుకుంటూ ఉన్నారో ఆ స్థలాన్ని దేవుడు ఏలేటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలోనే మనము చూస్తామన్నమాట. అయితే దేవుడు ఏలేటువంటి స్థలముగా నీవు వెళ్ళేటువంటి మందిరం ఉందా అనేది నీవు ఈ దినమున పరీక్షించుకోవాలి. ఈ దినమున ఆలోచించవలసినటువంటి వాడవుగా నీవు నేను ఉంటూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినాన మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏలనటువంటి మందిరాలు కూడా ఉంటాయా? దేవుడు ఏలనటువంటి స్థలాలు కూడా ఉంటాయా? సమాజాలు కూడా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అంటే దేవుని మందిరానికి నువ్వు వెళ్తూ ఉన్నావు, కానీ నీ వెళ్ళేటువంటి దేవుని మందిరంలో దేవుడు పరిపాలన చేస్తూ ఉన్నాడా? దేవుని ఆధిపత్యం కింద ఆ యొక్క మందిరము దానిలో ఉన్నటువంటి దైవ సేవకులైనటువంటి వారు నడిపించబడుతూ ఉంటూ ఉన్నారా అనేటువంటిది మనము గమనించి దేవుని యొక్క వాక్యానుసారంగా ముందు కొనసాగవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం అన్నమాట. అంటే దేవుని మందిరాల్లో దేవుడు ఏలేటువంటి స్థలముగా ఉన్నటువంటి మందిరాలనే అటువంటి సమాజములను మాత్రమే మనము ప్రేమించి వాటిని మాత్రమే అనుసరించేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ దినాల్లో లోకానికి దేవుని మందిరానికి తేడా లేనటువంటి స్థలాలు కూడా అనేకమైనటువంటి సమాజాల్లో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. లోకంలో ఎలాగైతే జరుగుతూ ఉంటూ ఉన్నాయో, లోకంలో ఎలాగైతే నాట్యం చేస్తూ ఉన్నారు, నృత్యం చేస్తూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉంటూ ఉన్నారు, అలాగునే దేవుని మందిరంలో కూడా కనబడుతూ ఉన్నదేమో. అలాంటి స్థలాల్లో దేవుడు ఏలుచున్నాడని మనం ఎలాగూ చెప్పగలము? దేవుడు అల్లరికి ఎంత మాత్రమును కర్త కాదు. దేవుడు సమాధానానికి, నెమ్మదికి, శాంతికి కర్తగా ఉంటూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలోనే మనము చూస్తామన్నమాట. అంటే నీవు వెళ్ళేటువంటి దేవుని మందిరం అయితేనేమి, ప్రార్థనా స్థలం అయితేనేమి, సమాజంగా కూడుకునేటువంటి స్థలం అయితేనేమి, నీ యెహోవా ఏలుచుండేటువంటి స్థలంగా ఉంటున్నదా? అయితే అందులో ఉన్నటువంటి నీవు ఏం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే ఆయనను స్తుతించాలి. తర్వాత దేవుడు ఏలేటువంటి కుటుంబాలు, కొన్ని కుటుంబాల్లో దేవుని బిడ్డలుగా ఉంటారు. ఈ గృహమునకు దేవుడు అధిపతి అనేటువంటి వాక్యాన్ని రాసుకుని ఉంటాం, కానీ దేవుడు ఆ ఇంటిలో అధిపతిగా ఎంత మాత్రము
ఉండడనమాట. అంటే దేవుని చిత్త ప్రకారం ఆ కుటుంబం నడిపించబడుతూ ఉన్నదా, దేవుని వాక్య ప్రకారం ఆ కుటుంబంలో ప్రజలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనుషులు ఉంటూ ఉన్నారా అనేటువంటి దాన్ని బట్టి మనము ఆ కుటుంబము యెహోవా ఏలుచున్నటువంటి కుటుంబంగా ఉందా, లేకపోతే సాతానుకు చోటిచ్చినటువంటి కుటుంబంగా ఉంటూ ఉన్నదా అనేది మనము గమనించవచ్చు అనమాట. దేవుడు ఏలేటువంటి కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది, ఎటువంటి గొడవలు రావు అని చెప్పం. కానీ అయితే ఆ గొడవల్లో కూడా దేవుని సమాధానాన్ని వెతుక్కుంటూ ముందుకు కొనసాగేటువంటి కుటుంబంగా ఆ కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబం కూడా దేవుడు ఏలేటువంటి స్థలంగా ఉంటుంది. అప్పుడు నీవేం చేస్తూ ఉంటున్నావు? దేవుని తప్పకుండా ఆరాధించేటువంటి వాడవుగా, దేవుని సన్నుతించేటువంటి వాడవుగా ఉంటావని దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకో విషయం మనం గమనించినట్లయితే, మూడవదిగా దేవుడు ఏలుచుండేటువంటి స్థలము మన హృదయమే. మన హృదయంలో కూడా మా పౌలు భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు, క్రీస్తు యేసు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అంటే హృదయాన్ని కూడా దేవుడు ఏలేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఏలటానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే నీ హృదయాన్ని, నా హృదయాన్ని దేవుడు ఏలే విధంగా మనము దేవునికి అనుమతిస్తూ ఉంటూ ఉన్నామా? నీ ఇష్టాన్ని నీవు కొనసాగించుకుంటూ, నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా నేను జీవించినప్పుడు, నీవు జీవించినప్పుడు దేవుడు నీ హృదయంలో ఏలుచున్నాడని నీవు ఎలాగూ చెప్పగలుగుతావు? అయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, దేవుని విడగా పిలువబడుతూ ఉన్నటువంటి నీవు, నీ హృదయంలో ప్రభువును ఏలుచుండనిస్తూ ఉంటూ ఉన్నావా? దేవుని పక్కన పెట్టి, ప్రభువాను కాసేపు పక్కనుండు, ఇది నాకు నచ్చింది, నేను ఇలా చేసుకుంటా పోతాను అనేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే నీ హృదయంలో దేవుడు ఏలటం లేదు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి ఈ దినాల్లో దేవుడు ఏలేటువంటి స్థలంలో, అంటే దేవుని మందిరంలో, దేవుడు ఏలేటువంటి స్థలమైనటువంటి దేవుని కుటుంబంగా ఉన్నటువంటి ప్రజల మధ్య, లేకపోతే దేవుడు ఏలేటువంటి హృదయమైనటువంటి నీ హృదయంలో దేవుడు ఏలేటువంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే నిజంగా ప్రభు నిన్నే ఈ దినాన ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాడు. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా అంటే ఆయన చేసే కార్యము అంటే పని అన్నమాట. మనమందరము దేవుని చేతి పనిగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే మనల్ని అందరినీ సృష్టించింది ఎవరు? దేవుడు మాత్రమే. దేవుని చేత సృష్టించబడినటువంటి సర్వ జనుల గురించి ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు కేవలం మనుషులనే మాత్రమే కాదు, కానీ భూమి, ఆకాశము, ఈ యొక్క సర్వ సృష్టిని, జంతువులను, పశువులను, పక్షులను, సమస్త సృష్ట్యాదులను దేవుడు సృష్టించినట్లుగా మనము ఎరుగుదాం అనమాట. వీరందరికీ దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమని? దేవుణ్ణి స్తుతించండి అనేటువంటి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఈ విధంగా నీ జీవితంలో ప్రభువుకు స్థానం ఇస్తూ, ప్రభువును ఒక అధికారిగా ఉంటూ, నీ కుటుంబంలో ప్రభువుని అధికారిగా ఉంచుకుంటూ, నీవు వెళ్ళేటువంటి ప్రార్థనా మందిరంలో ప్రభువు కూడా అధికారంగా ఉండేటువంటి ప్రార్థనా మందిరాన్ని నీవు కోరుకొని దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే నీవు నిజంగా యెహోవా ఏలేటువంటి స్థలములన్నిటిలో నీవు ఉన్నావు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఇలాంటి పరిస్థితి నా జీవితంలో లేకపోతే దేవుడు మనల్ని సరిచేసుకోవాలని దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు వెళ్ళే మందిరాన్ని గుర్తెరుగు. నీవు వెళ్ళే మందిరంలో దేవుడు ఉన్నాడా? దేవుని సన్నిధి ఉందా? దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటూ ఉన్నాడా? దినదినము దేవుని వాక్యం చేత నీవు సంధించబడుతూ ఉంటూ ఉన్నావా? దేవుడు ఆ యొక్క మందిరంకి వెళ్ళి నీవు ప్రార్థన చేసినప్పుడు నీవు జవాబును పొందగలుగుతూ ఉంటూ ఉన్నావా? నీవు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు నీవు ఆదరించబడుతూ ఉంటూ ఉన్నావా? నీ సమస్యలన్నిటికీ ఒక జవాబును అక్కడ పొందుతూ ఉంటూ ఉన్నావా అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరిగి దాన్ని అనుసరించాలని దేవుని వాక్యం ద్వారా దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. అలాగున నా జీవితంలో, మన యొక్క హృదయాల్లో, మనము వెళ్ళేటువంటి ప్రార్థనా మందిరాల్లో, మన యొక్క కుటుంబాల్లో దేవునికి స్థానం ఇచ్చి, దేవుని చిత్తాన్ని, దేవుని అధికారాన్ని మనం ముందుంచుకొని ఆయన ఆధిపత్యం క్రింద మనమందరము
మనం వెళ్ళేటువంటి స్థలాలు నడవాలని దేవుడు ఈ దినాన నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని అందరినీ ఆ విధంగా ఉండడానికి సహాయము చేయనుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.